అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? 3 సూచనలు. మహేంద్రపురాన్ని ఏలిన మార్తాండవర్మ వద్ద ఉన్న మంత్రులలో మణిమంతుడు హెచ్చు సూక్ష్మబుద్ధి కలవాడని తోచి రాజు అతన్ని ప్రధానమంత్రిగా నిశ్చయించాడు. అయితే శుక్రుడు అనే మరొక మంత్రి రాణిగారికి దగ్గర బంధువు. అందుచేత రాణి రాజుతో, శుక్రుడు మణిమంతుడికి ఏ విధంగానూ తీసిపోడు, అతను చాలా బుద్ధిమంతుడు, అందుచేత శుక్రుణ్ణే ప్రధానమంత్రిగా చెయ్యండి అని అంది. మణిమంతుడి కన్నా శుక్రుడు బుద్ధిశాలి అని నిరూపణ అయితే అలాగే చేస్తాను అన్నాడు రాజు. ఇంతలో ఒక సమస్య రాజుగారి దాకా వచ్చింది. పురప్రముఖుడైన కోటీశ్వరుడికి పెళ్లి కావలసిన కుమార్తె ఉంది. ఆమెను చేసుకుంటామని 3 యువకులు ముందుకు వచ్చారు. 3 అన్ని విధాలా యోగ్యులే. పైగా వారు 3 ఒకే గురువు దగ్గర చదువుకున్నారు. ఒకే వయసు అందచందాలు కలవాళ్ళు. ఆ 3లో హెచ్చుతగ్గులు నిర్ణయించటం తనకు సాధ్యం కాక కోటీశ్వరుడు వారి గురువును అడిగాడు. గురువుగారు నోటితో ఫలానా వాడు అధికుడు అని చెప్పక సూచనప్రాయంగా 3 శిష్యులకు 3 వస్తువులు ఇచ్చి వాటిని బట్టి ఎవరు అధికుడో కోటీశ్వరుణ్ణి ఎన్నుకోమన్నాడు. ఆ వస్తువులు ఏమంటే మట్టి, ధాన్యపు గింజలు, నీరును. ఈ సూచనలను బట్టి ఆ యువకులలో తన కుమార్తెను మట్టి తీసుకున్న వాడికి ఇయ్యాలో, గింజలు తీసుకున్న వాడికి ఇవ్వాలో, నీరు తీసుకున్న వాడికి ఇవ్వాలో తేల్చుకోలేక తన సమస్యను కోటీశ్వరుడు రాజ్యసభకు నివేదించాడు. రాజుగారు యువకులను సభకు పిలిపించి, మీరు 3 గురువు నుంచి పుచ్చుకున్న వస్తువులలో ఏది శ్రేష్టమైనది అని వారినే అడిగాడు. మట్టి పుచ్చుకున్న యువకుడు, అన్నింటికీ క్షేత్రం మట్టి కదా, అది లేనప్పుడు బీజము నీరు నిరుపయోగం కనుక మట్టే శ్రేష్టం అన్నాడు. గింజలు తీసుకున్న యువకుడు, ప్రాణికి బీజం ప్రధానం, ఒట్టి మట్టి నుంచి ఏమీ ఉత్పత్తి కాదు, అందుచేత గురువుగారు నాకు ఇచ్చిన గింజలే శ్రేష్టమైనవి అన్నాడు. నీరు తీసుకున్న యువకుడు, నీరు లేకపోతే క్షేత్రము బీజము కూడా వ్యర్థమే, అందుచేత నేను పుచ్చుకున్నదే అన్నింటికన్నా శ్రేష్టమైనది అన్నాడు. రాజు శుక్రుణ్ణి అతని అభిప్రాయం ఏమిటని అడిగాడు. నిస్సందేహంగా నీరే అన్నింటికన్నా ముఖ్యం అన్నాడు శుక్రుడు 3వ యువకుణ్ణి బలపరుస్తూ. నువ్వేమంటావు అని రాజు మణిమంతుణ్ణి అడిగాడు. గురువుగారు ఈ యువకులకు ఇచ్చిన వస్తువులు పరీక్షించకుండా ఏమీ చెప్పలేను అని మణిమంతుడు నీటిని రుచి చూశాడు. నీరు ఉప్పగా ఉంది, అది ఎందుకు పనికిరాదు. గింజలు వేయించినవి, అవి నాటటానికి పనికిరావు. కానీ మట్టి శ్రేష్టమైనది. గురువుగారు తన శిష్యులకిచ్చిన వస్తువులలో మట్టి మాత్రమే శ్రేష్టమైనది, అది పుచ్చుకున్నవాడే శ్రేష్ఠుడని నిస్సందేహంగా గురువుగారి అభిప్రాయం అన్నాడు మణిమంతుడు. కోటీశ్వరుడి సమస్య తీరిపోయింది. అటు తరువాత రాణి తన బంధువైన శుక్రుణ్ణి గురించి రాజు వద్ద ఏనాడూ ప్రస్తావించలేదు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.